హరే రామ 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 హరి హరే హరే కృష్ణ 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 హరి హరే. జీవితము నాది అనుకొని మమకారం పెంచుకుంటారు. నాది అంటే ఎంతవరకు నాది, నీది అంటే నువ్వు ఉన్నంత వరకే. ఒక డిస్ట్రిక్ట్కి గజిటేట్ ఆఫీసర్ ఉంటాడు. ఆ గజిటేట్ ఆఫీసరు ఒక కారు, ఒక ఇద్దరు బాడీ గార్డులు, ఒక సెక్యూరిటీలు, ఒక డ్రైవరు ఇస్తారు. వాడు ఎంతవరకు ఉంటాడు, వాడి సర్వీసు ఎంతవరకు అంతవరకు ఉంటాడు. ఆ తర్వాత వాడు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడ రూము, ఎక్కడ ఏసీ, ఎక్కడ కారు, ఎక్కడక్కడ ఉంచిస్తాడు. అయితే నాది అని మమకారం పెంచుకున్న వరకు ఎంతవరకు నాది అనుకొని ఉంటాడు. ప్రతి ఒక్కటి కూడా తన సర్వీస్ అన్నంతవరకే తాను ఉండగలడు. తన సర్వీస్ అయిపోయిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మన జీవితమే కూడా ఎప్పుడూ కూడా నేను ఎంతవరకు ఉంటానో, నేనున్నంతవరకు నాది ఈ ఆస్తి, నాది ఈ బండి, నాది ఈ వాహనము, నాది ఈ గృహము, నాది అనుకొని నేనున్నంతవరకే. నేను చనిపోయిన తర్వాత నా సంతానమది, నా సంతానము చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలది. జీవితము ఇలాగా ముగించుకొని వెళ్ళడమే సనాతన ధర్మము. ఎప్పుడూ కూడా జీవితము నువ్వు ఆరాటపడి నాది కావాలని మమకారం పెంచుకుంటే మనిషి అహంకారం అక్కడ పెరుగుతుంది. నీకు అహంకారము వచ్చిన మరో క్షణములే నువ్వు పతనమైపోతావు. ఏ ఒక్క వస్తువు మీద కూడా దాని మీద అవగాహన ఉండి అది ఎంతవరకు నాకు పరిమితమో అంతవరకే నేను దాన్ని అనుభవిస్తాను అనుకున్నవాడే సనాతన ధర్మాత్ముడు, సనాతన ధర్మము పాటించేవాడు. ఈ దేశముకి కూడా ఒక విద్వాంసుడుగా ఉద్ధరిస్తాడు. ఒక ఇంటి యజమాను తన కుటుంబం నుండి బాధపడతాడు. ఎంతవరకు? తానున్నంత వరకు. ఒక భిక్షగాడు తన కడుపు కోసం బాధపడతాడు. ఎంతవరకు? తన ఆకలి తీరేంత వరకు. ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ యజమాను ఆ వర్కర్స్ కోసము బాధపడతాడు. వీళ్ళకి నెలసరికి జీతాలు ఇవ్వకపోతే వీళ్ళు బాధపడతారని. మరి పరమాత్ముడు 30,000 కోట్ల జీవరాశులు ఉన్నారు. 30 జీవరాశులకి ఎంత ఆహారము. ప్రతి జీవుడికి సీమ నుండి సింహం వరకు కూడా ఆకలి, ఒక ఆకలి అనే భావాన్ని ఉంటుంది. దానికి కావలసిన ఆహారము, దానికి కావలసిన వాటరు, దానికి కావలసిన నీడ ఉంటుంది. మరి అటువంటప్పుడు మనము ఏమనుకోవాలి ఆ పరమాత్ముడికి? మరి దేవుడు ఉన్నాడా లేదా నీకు తెలుసు కదా. 100 సంవత్సరాలు ఆయుర్దానం నీకు ఇచ్చే భగవంతుడు ఒక్కసారి పరమాత్మని మొక్కావా? నువ్వు మొక్కలేదు. మరి పరమాత్మ నీకు కావలసిన ప్రతి ఫలము ఎలా ఇస్తున్నాడు? ప్రతి ఫలము ఎలా నువ్వు తీసుకుంటున్నావు? ప్రతి ఫలము నీకు ఎలా దొరుకుతుంది? దేవుడు నిరాకారుడు. ఆ పరమాత్ముడు ప్రతి ఫలమందు కూడా నీకు ఇస్తున్నాడంటే భగవంతుడు ఉన్నాడని తెలుసుకోవడమే మన ధర్మముగా మనము భావించవచ్చు. ఒక వస్తువు కావాలంటే అది నేను సంపాదించింది అనుకుంటావు, కానీ అది మూర్ఖత్వము. ప్రతి వస్తువు ఒక గడ్డిపూసలో ఒక శక్తి ఉందని నువ్వు తెలుసుకున్నప్పుడే ధర్మానికి నువ్వు హరికట్టునట్టు అవుతుంది. ఆ గడ్డిపూస కూడా ఒక పసివిని ఆకలి తీరుస్తుంది. ఒక పనికిరాని వృక్షమున్నది. ఆ వృక్షము కూడా కొన్ని జీవులకి ఆ చెట్టు కింద కూర్చొని ఆ చల్లదనము నీడిస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఏది పనికిరానిది లేదు. ప్రతి ఒక్కటి పనికొచ్చిన వస్తువు, పరమాత్ముడిచ్చిన ఫలము, నీవు తీసుకున్న ఆహారము, నువ్వు వేసుకున్న వస్త్రము, నువ్వు బూడిది చేసిన బూడిది, ప్రతి ఒక్క వస్తువు కూడా పరమాత్ముడు ఇస్తుండని తెలుసుకోవడమే సనాతన ధర్మంగా భావించు. అసలు దేవుడు పరమాత్ముడు, సృష్టికర్త,
ఏ పని యందు చేసినా నీకు ఆపేయగల పరమాత్ముడు మనకు ఆపడు. ఒకవేళ అబద్ధానికి నీకు వద్దనేవాడు కాడు, ఒక నిజముకి వద్దనేవాడు కాడు, ఒక దొంగతనం చేసేవాడికి ఆడికి వద్దనేవాడు కాడు, ఒక మంచి పని చేసేవాడికి ఆడికి వద్దనేడు కాడు. అంతా పరమాత్ముడు మన చేతలే చేయిస్తున్నాడు, మన చేతే నడిపిస్తున్నాడు, మన చేతే కర్మ అనుభవిస్తున్నాడు. పరమాత్ముడు నిరాకారుడు. ఆ పరమాత్ముడికి మనము ప్రార్థనతో మంచి జ్ఞానవంతుడు కావాలి, మంచి శరీరము అందము ఉండాలి, నా చూపు వెలుతురు కావాలి, నేను తీసుకున్న శ్వాస నాకు సరైన నా జీవానికి అందింపాలి. ఆ పరమాత్మకు ప్రార్థనతో మనము ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకోవడమే సనాతన ధర్మంగా భావించవచ్చు. 100 కోట్ల రూపాయలు ఉన్నవాడు ఒక్క రూపాయి కూడా తినలేడు. ఈ పూటకి కడుపు లేని అడుక్కున్నవాడు దానము చేస్తాడు. అంటే ఆ దానము చేయడానికి నీకు ఆ పరమాత్ముడు పూర్వజన్మలో తెచ్చుకోలేదు. ఆ పెట్టెలో డబ్బు దాచి 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 ఒక నాగుబాము పుట్టలో కాసినట్టు మరొక జన్మకి జన్మమెత్తాడు. డబ్బు ఉన్నంత వరకు దానము చేయడము మన సనాతన ధర్మము. ఆకలిన్న వాడికి పట్టడి మెతుకులు పెట్టడము నీ సనాతన ధర్మము. వస్త్రము లేదన్న వాడికి ఒక వస్త్రం ఇవ్వడము నీ సనాతన ధర్మము. పేదవాడు ఇల్లు కట్టుకుంటున్నాడు, 10 రూపాయలు దానం చెయ్యు, సనాతన ధర్మము. ఆకలి అన్ని పక్షికి ఆహారం పెట్టు, సనాతన ధర్మము. లేనివాడు నీ దగ్గరకు వస్తే అడుక్కున్నవాడు నీకు కలిగినంత సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మము మనం పాటించడమే ఆ భగవంతుడిచ్చిన మానవ జన్మము అని తెలుసుకోవడమే అర్థము. పరమార్థము లేని మాట్లాడకు. ప్రతి మాటకి అర్థం ఉన్నది, ప్రతి మాటకి పరమార్థం ఉన్నది. అది తెలుసుకోవడమే సనాతన ధర్మంగా భావించు.